1925లో ప్రారంభమైంది. విజయదశమి రోజు విజయవంతంగా నడుస్తుంది. చాలా సంతోషం. సార్, నేను చిన్నప్పుడు 6వ తరగతి ఉన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళేవాడిని. నాకు శాఖలో పాల్గొన్నాను. నాకు కూడా అవన్నీ కర్రసాము అంతా నేర్చుకున్నాను. నేను ప్రకాష్ నగర్లో నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ప్రకాష్ నగర్లోనే ఉండేవాళ్ళం. మేము అక్కడ నేర్చుకున్నాము. సరే, అయితే 25 నుంచి 1947 వరకు, అంటే స్వాతంత్రం వచ్చే వరకు 22 సంవత్సరాల పాటు ఆర్ఎస్ఎస్ నిర్మాణము ఏ విధంగా జరిగింది, ఎట్లా అభివృద్ధి చెందింది? చాలామంది చేసే విమర్శ ఏంటంటే ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు అన్న విమర్శ చేస్తూ ఉంటారు. దీనిపైన మీ వివరణ ఏంటో కొంచెం చెప్పండి. సార్, 2 భాగాలు ఉన్నాయి మీరు చెప్పిన దానిలో. మొట్టమొదటిది స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర, ఇది ఒక పాయింట్. రెండవది అసలు 47 వరకు ఆర్ఎస్ఎస్ యాత్ర ఎలా సాగింది, ప్రయాణం. వాస్తవానికి ఆ సమయంలో ప్రారంభమైనటువంటి అన్ని సంస్థల లక్ష్యము ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని రావడమే. ఆ సమయంలో ప్రారంభమైంది ఏ సంస్థ అయినా కూడా దాని అంతిమ లక్ష్యం స్వతంత్రం కోసం పోరాటమే. సో ఆర్ఎస్ఎస్ కూడా వాస్తవానికి 1925లో ప్రారంభమైనప్పుడు సంఘం యొక్క ప్రతిజ్ఞ చేసేవాడు. ఆ ప్రతిజ్ఞలో ఈ దేశానికి స్వాతంత్రం తేవడం కోసము సర్వస్వాన్ని అర్పిస్తాను అనేటటువంటి వాక్యం ఉండేది. రెండవది, ఆర్ఎస్ఎస్ యొక్క కార్యకలాపాల మీద ఆంగ్లేయుల నిఘా నిత్య నిరంతరం ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో విప్లవకారులు అందరూ, ముఖ్యంగా యువకులు వ్యాయామశాలలకు వెళ్ళేవాళ్ళు, వ్యాయామం నేర్చుకునేవాళ్ళు. కాబట్టి వ్యాయామం నేర్చుకుంటున్న ఏ సంస్థ అయినా విప్లవకారులతో సంబంధం ఉన్నట్టే. కాబట్టి ఆర్ఎస్ఎస్ మీద కూడా ఆ నిఘా ఉండేది. కార్యకలాపాలపైన ఇంటెలిజెన్స్ నిఘా ఉండేది. మధ్యప్రదేశ్లో 1937లో అప్పుడు సెంట్రల్ ప్రావిన్సెస్ అనేవాళ్ళు దాన్ని. సెంట్రల్ ప్రావిన్సెస్లో ఆర్ఎస్ఎస్లో ప్రభుత్వ ఉద్యోగులు చేరకూడదు అని ఒక తీర్మానం పెట్టి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలని చెప్పి రాఘవేంద్రరావు అనేటటువంటి ఒక సభ్యుడు, ఆయన మంత్రి కూడా అప్పుడు సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ బెరార్లో, ఆయన తీర్మానం తీసుకొచ్చారు. తీర్మానం ఓడిపోయింది, అది వేరే విషయం. కానీ ఆ టైం నుంచి కూడా ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమంతో ముడిపడి ఉంది. అయితే సంస్థ పేరిట ముడిపడికి పని చేయలేదు. ఆర్ఎస్ఎస్ అనేటటువంటి పేరుతో ముడిపడలేదు. వాస్తవానికి కమ్యూనిస్టు పార్టీ కూడా ప్రారంభ దశల్లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేటటువంటి ఒక ఫ్రంట్ని పెట్టి దాని వెనుక పనిచేసింది. మన తెలంగాణలో నిజాంకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కూడాను ఆంధ్ర జనసంఘము, లేకపోతే ఈ రకమైన తెలుగు వాళ్ళకి సంబంధించి తెలుగు మహాసభలు జరిపించి, ఆంధ్ర మహాసభలు జరిపించి, వాటి ముసుగులో కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసింది. స్వాతంత్రం కోసం పోరాడినా కూడా వేరే ఫ్రంట్ రూపంలో పోరాడిన తరువాత అది బయటకు వచ్చింది. ఆర్ఎస్ఎస్ కూడా ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో పనిచేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విప్లవోద్యమంలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భాగ్యనగర్ సత్యాగ్రహం చేశారు. భాగ్యనగర్ సత్యాగ్రహంలో పాల్గొన్నప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క జనరల్ సెక్రటరీ పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమంలో జంగల్ సత్యాగ్రహం జరిగింది. జంగల్ సత్యాగ్రహం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు జరిగింది. డాక్టర్ హెడ్గేవార్ దానిలో స్వయంగా అరెస్ట్ అయ్యి 1 ఏడాది పాటు జైల్లో ఉన్నారు. ఏ సంవత్సరంలోనంటే ఇది ఇయర్ సరిగా గుర్తులేదు. మొత్తానికి జంగల్ సత్యాగ్రహ అని కనుక కొడితే మనకి ఇంటర్నెట్లో దొరికిపోతుంది. అంటే జంగల్ అంటే అడవి అని, అటవీ సత్యాగ్రహము, ఉప్పు సత్యాగ్రహం లాగా జంగల్ సత్యాగ్రహము. బార్డోలి సత్యాగ్రహం ఏ రకంగానైతే రైతులకు సంబంధించిన సత్యాగ్రహము, పటేల్ గారు జంగల్ సత్యాగ్రహం నాగపూర్ ప్రాంతంలో జరిగింది. దానికి డాక్టర్ హెడ్గేవార్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అవ్వడానికి ముందు ఆయన ఆర్ఎస్ఎస్ యొక్క సరసంఘ చాలక పదవిని వదులుకుని అరెస్ట్ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన సరసంఘ చాలక అయ్యారు. సో ఆ రకంగా గోవా విముక్తిలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది. హైదరాబాద్ విమోచనలో, భాగ్యనగర్ సత్యాగ్రహంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది. కాబట్టి స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడమే స్వాతంత్రోద్యమాన్ని భావిస్తే బహుశా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా స్వాతంత్ర వీరుడు కాదు. మరొక విషయం సార్, కొంతమంది కాదు, నిజంగా చెప్పాలంటే చాలామంది వామపక్షవాదులు ఆర్ఎస్ఎస్ స్వాతంత్రాన్ని వ్యతిరేకించింది, బ్రిటిష్ వాళ్లకు సహకరించింది అన్న ఆరోపణ పెద్దవాళ్ళు, గొప్ప గొప్ప మేధావులుగా పరిగణిస్తున్నవారు, నిజంగా కూడా మేధావులే, వారు ఈ ఆరోపణ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తుంటారు అలాగా?
ఈ ఆరోపణ చేసేవాళ్ళు మేధావులు అయ్యి ఉండరు ఖచ్చితంగా. ఎందుకంటే చూడడం మీద దేశానికి స్వాతంత్రము రావడం కోసమే ఆర్ఎస్ఎస్ 1947 వరకు తన ప్రతిజ్ఞలో ఈ దేశాన్ని విముక్తం చేస్తాను, బానిస సంఖ్యల నుంచి విముక్తం చేస్తాను అన్నది ఆర్ఎస్ఎస్ యొక్క ప్రతిజ్ఞలో అంతర్భాగం. కాబట్టి 1947లో స్వతంత్రం అయిపోయిన తర్వాత ఆ ముక్క అవసరం లేదు కాబట్టి తొలగించేసేసారు, అది వేరే విషయం. కానీ 1947 వరకు స్వాతంత్రం కావాలన్నటువంటి దీనికోసమే ఆర్ఎస్ఎస్ పోరాడింది. పదే పదే స్వాతంత్రోద్యమ సమయంలో ఉద్యమాలన్నిట్లలో పాల్గొంది. అయితే ఆర్ఎస్ఎస్ అన్న పేరుతో పాల్గొనలేదు, కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హిందూ మహాసభకు సంబంధించినటువంటి స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొన్నారు, ఆజాద్ హింద్ ఫౌజ్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, విప్లవోద్యమంలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్తో కూడా కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి సంస్థ పేరిట పని చేయలేకపోయి ఉండవచ్చును, కానీ పని చేయలేదు, సంస్థ పేరిట చేయకూడదు అన్నది ఒక నిర్ణయం తీసుకున్నాం. కార్యకర్తలు అందరూ కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. సంఘం యొక్క ప్రతిజ్ఞలో దేశాన్ని విముక్తం చేస్తాము అన్నటువంటిది ఉంది. కాబట్టి ఈ మాట స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు అనేవాళ్ళు, స్వాతంత్రోద్యమంలో సిపిఎం పాత్ర ఏంటి, సిపిఐ పాత్ర ఉంది, సిపిఎం పాత్ర ఏంటి? సిపిఎం అప్పటికి లేదు కదండి. సిపిఎం 65లో వచ్చింది కాబట్టి స్వాతంత్రోద్యమంలో పాత్ర ఉండదు కదా. కాబట్టి సిపిఎంకి కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న చరిత్ర లేనట్టు. ఎందుకంటే ఏదన్నా స్వాతంత్రోద్యమంలో పాల్గొంటే సిపిఐ రూపంలో పాల్గొంది. సిపిఐ రెండు ముక్కలై సిపిఎం వచ్చింది. కాబట్టి సిపిఎం ఏదైతే ఉందో ఇది 1942లో ఏం చేసింది, 1942 క్విట్ ఇండియాలో ఏం చేసింది, 47 స్వాతంత్రోద్యమంలో ఏం చేసింది, సహాయ నిరాకరణలో ఏం పాత్ర వహించింది, లేకపోతే విప్లవోద్యమంలో ఏం పాత్ర వహించింది అని అడిగితే 65లో పుట్టినటువంటి పార్టీ, 63 చైనా యుద్ధం తర్వాత ఏర్పాటైనటువంటి పార్టీ సిపిఎం పాత్ర ఏమిటని నేను అడిగాను. సిపిఐ పాత్ర ఉంది, నేను ఒప్పుకుంటాను. ఏదో మీరట్ కుట్ర కేసు ఉంది, దానిలో రణదివే అరెస్ట్ అయ్యారు, లేకపోతే శ్రీపాద్ అమృత్ డాంగే అరెస్ట్ అయ్యారు, నేను ఒప్పుకుంటాను. లేకపోతే ఇక్కడ పొన్నప్ర వైలార్ ఉద్యమం జరిగింది, ఈఎంఎస్ నంబూదిరిపాద్ పాల్గొన్నారు, ఏకే గోపాలన్ పాల్గొన్నారు, నేను అంగీకరిస్తాను. వాళ్ళు ఆ రోజు సిపిఐగా పోరాడారు, సిపిఎంగా పోరాడలేరు. కాబట్టి సిపిఎంకి స్వాతంత్రోద్యమంలో పాత్ర లేదని అంటామా? కాబట్టి ఆర్ఎస్ఎస్ విషయంలో కూడా స్వాతంత్రోద్యమంలో పాత్ర లేదు అని అనడము సరైనది కాదు. ఆ రోజు ఉన్నటువంటి ప్రజా జీవితంలో ఉన్న అన్ని సంస్థలు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాయి. కాంగ్రెస్ లేదా గాంధీ నెహ్రూల మార్గంలో ప్రయాణం చేస్తేనే స్వాతంత్ర వీరుడు, వాళ్ళు స్వాతంత్ర వీరులను అన్నట్లయితే అభిప్రాయ భేదం ఉంది. ఎందుకంటే గాంధీ గారి స్వాతంత్రోద్యమ విధానాన్ని అంగీకరించని వాళ్ళు అనేక మంది ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ అంగీకరించలేదు. సుభాష్ చంద్రబోస్ గాంధీ గారి పద్ధతి వల్ల ఈ దేశానికి స్వాతంత్రం రాదు, యుద్ధం చేయాలని చెప్పి భావించి ఆయన జర్మనీకి జపాన్కి వెళ్ళి ఆజాద్ హింద్ ఫౌజ్ని ఫార్మ్ చేసి సింగపూర్ నుంచి పోరాడారు.